జల్దీ సాఫ్ట్‌వేర్ జాబ్ కొడదామనుకుంటుర్రా? అయితే వీక్యూబ్‌లో ట్రైనింగ్ తీసుకొని మంచి జాబ్ కొట్టేయుర్రి. వందే భారత్ ట్రైన్ యొక్క స్టాపేజ్ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి వేదికపైనటువంటి పెద్దలు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, మాజీ భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎందుకంటే వివేకానంద తెలుసు, మోడీ గారు ఏం చేస్తారో ఎట్ చేస్తారో అన్ని తెలుసు వివేకానంద. మా వివేకానంద గారికి, మా గౌరవ పార్లమెంట్ సభ్యులు, యంగ్ పార్లమెంటేరియన్ వివేక్ గారికి, మన వంశీ గారికి, మీ అంజనీని ఎందుకు గెలిపించడం అర్థం కాదు, కానీ ఎప్పుడు అయితే మంచిర్యాలు, అయితే పెద్దపల్లి, అయితే కరీంనగర్ ఇవి గురించి మాట్లాడుతున్నారు. అంజిరెడ్డి గారు, డిఆర్ఎం గోపాలకృష్ణ గారు, రఘు గారు, ఇతర నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు, రైల్వే అధికారులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎవరు అవునన్నా కాదన్నా బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి కాకా వెంకటస్వామి గారు. ఎందుకంటే వారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో నేను కూడా పోవడం, వారిని కలవడం, వారి చిన్న చిన్న కార్యకర్తలను చాలా ఎంకరేజ్ చేసి వాళ్ళ సమస్యలు వ్యక్తి వాటి వారిని స్మరించుకోవడం ఒక మంచి సాంప్రదాయం, సంస్కారం. వందే భారత్ ఇలా భారతీయ రైల్వే శాఖలో వందే భారత్ అనేది ఒక చరిత్ర సృష్టించింది. దేశవ్యాప్తంగా ఇవాళ ఇంత డిమాండ్ రైల్వే వందే భారత్ డిమాండ్ ఉందంటే దేశవ్యాప్తంగా 150 వందే భారత్ ట్రైన్లను 2019 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో మనం ప్రారంభించడం జరిగింది. వాళ్ళ 116 బోగీలు ఉంటుంది. అది ఒక్క వందే భారత్ ట్రైన్ తయారు చేయాలంటే 130 కోట్ల అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 5 వందే భారత్ ట్రైన్స్ నడుపుతున్నాం మనం. 5 అతి త్వరలోనే హైదరాబాద్ నుంచి పూణే, హైదరాబాద్ నుంచి నాందేడ్ ఇంకా 2 వందే భారత్ కూడా మనం ప్రారంభించబోతున్నాం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైల్వే సంబంధించి కానీ, జాతీయ రహదారులు కానీ, అన్నిటికీ సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వము సరియైన దిశలో ఒక ప్లాన్ ప్రకారం నిధులు కేటాయిస్తున్న విషయం వాస్తవం. ఎందుకంటే 2014లో తెలంగాణ రాష్ట్రానికి రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించి కేటాయించిన బడ్జెట్ ఏంటంటే కేవలం 258 కోట్లు మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైల్వే శాఖకు కేటాయించిన, తెలంగాణ రాష్ట్రం కేటాయించిన బడ్జెట్ ఏంటంటే 5,300 కోట్లు. దాదాపు 20 రేట్లు అధికంగా మనం తెలంగాణ రాష్ట్రానికి. సరే, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిపాదన ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం కోరడం, నరేంద్ర మోడీ గారికి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఒక్కసారి అధికారం చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రము, ఆ రాష్ట్రము, ఈ పార్టీ, ఆ పార్టీ అనేది భేదాభిప్రాయాలు ఉండేవి. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి చెందాలని కూడా విశ్వాసం, నమ్మకంతో మాత్రమే నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలకు సహకరిస్తున్నారు. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి సహకరిస్తున్నారు. ఇప్పుడు కూడా దాదాపు 40 రైల్వే ప్రాజెక్టు ఇవాళ పనులు నడుస్తా ఉన్నాయి. దాదాపు 4,300 కిలోమీటర్ల యొక్క వర్క్స్ ఇంకా పెండింగ్ ఇంకా నడుస్తా ఉన్నాయి పనులు కూడా. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ఈ 10 సంవత్సరాల్లో 42,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఇలా ఖర్చు చేస్తాం మనం తెలంగాణ రాష్ట్రానికి. ఈ 40 ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 80,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి కేంద్ర ప్రభుత్వము ప్రణాళికలు సిద్ధం చేసింది. ఖర్చు చేయడానికి కూడా సిద్ధం ఉంది ఈ 40 ప్రాజెక్టు పూర్తి కావడానికి. ఇట్లా ఈ విధంగా మనం చేస్తున్నాం. అమృత్ భారత్ పేరుతోని కూడా రామగుండం, కరీంనగర్, సికింద్రాబాద్, నాంపల్లి ఇట్లా అనేక స్టేషన్లను అమృత్ భారత్ కింద ఇవాళ ఎయిర్పోర్ట్లను మైమరిపించే స్థాయిలో ఇవాళ ఆధునీకరించే ప్రయత్నం ఎవరైనా చేస్తున్న విషయాన్ని గుర్తించడం. నేను అనేది చెల్లపల్లి టర్మినల్ పోతే అది ఎయిర్పోర్టా, రైల్వే స్టేషన్ నాకే అర్థం కాదు. అంత మంచి అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి అంతకుముందు మీకు తెలుసు, రైల్వే స్టేషన్లో పోతే ఇవాళ ట్రైన్ టైంకి వస్తుందా రాదా,
రైల్వే స్టేషన్ల పరిస్థితి ఏ విధంగా ఆ దుర్వాసన ఆ మెయింటెనెన్స్ లేకుండా ఏ విధంగా ఉంటుందో తెలుసు. ఇవాళ రైల్వే స్టేషన్ కూడా ఎయిర్పోర్ట్లను మైమర్చిపోయించే విధంగా సమయానికి రైలు రావడము అన్ని సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏ దేశమైనా ఇవాళ అమెరికా కూడా అగ్రరాజ్యంగా వచ్చిందంటే 3 విభాగాలను 3 శాఖల వల్ల అభివృద్ధి వల్ల జరుగుతుంది. రైల్వే, ఎయిర్వేస్, రోడ్స్. ఈ 3 శాఖలు, ఈ 3 డిపార్ట్మెంట్స్, ఈ 3 రకాల విషయాలను అభివృద్ధి చేస్తేనే ఆ దేశం అగ్రరాజ్యంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా ఈ దేశంలో జాతీయ రహదారులు కానీ, ఏవియేషన్ కానీ, దాంతోపాటు రైల్వేకి సంబంధించిన ఈ 3 శాఖలకు ప్రాతినిధ్యం ఇస్తున్న వలనే వాళ్ళ 11వ స్థానంలో ఆర్థిక ప్రగతిలో భారతదేశం వాళ్ళ 4వ స్థానానికి వచ్చిందంటే అర్థం చేసుకోవాలి మనం. వాళ్ళ జాతీయ రహదారులకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే దాదాపు 1,00,000 కోట్లు ఇవాళ ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి, కేవలం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏడు చూసిన హైవేస్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్ విషయంలో కానీ ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా, వేరే దృష్టికోణం చూడకుండా మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం. వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా మనం ఈరోజు ఇక్కడ స్టాపేజ్ మనకు ఇచ్చినాం. ఎందుకంటే రైల్వే గతంలో అనేక నష్టాలు ఉండే రైల్వే శాఖ. మన రైల్వే శాఖ లాభాల్లో ఉందంటే ఒక ప్లాన్ ప్రకారం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, స్వార్థానికి పోకుండా, రాజకీయ ఆలోచనలు ఉండకుండా ఇవాళ మనం స్టాపేజ్ ఇస్తున్నాం. ఒక్క స్టాపేజ్ ఇస్తే అక్కడ పబ్లిక్ ప్యాసింజర్స్ ట్రైన్ ఉంటే రైల్వే శాఖకు నష్టం వస్తుంది. అందుకే ఏ స్టేషన్లో ఏ ట్రైన్ అవుతే ప్రజలకు ఉపయోగమో, ప్రజల నుంచి డిమాండ్ ఏంది, ఎంతమంది ప్యాసింజర్స్ ఎక్కుతారు, అవన్నీ తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు స్టాపేజ్ ఇస్తూ ఉంటాం మనం. ఏదైనా వంశారి పేరు ఇక మన రగ్గారైతే చెవులో జోరీగా లెక్కనే వేస్తాడు. దాంతోపాటు అందుకే అవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం ఈ స్టాపేజ్ ఇస్తూ ఉంటాం మనం. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీకు వందే భారత్ స్టాపేజ్ ఇవ్వడం, దాన్ని వివేక్ గారు చెప్పినట్టు పక్కా ఉపయోగించుకోండి. ఎందుకంటే అంటే పని లేకుండా ఎవరు పోరు, కానీ అక్కడ బస్సులో పోయేటోళ్ళు లేకుంటే వేరే రకంగా కార్లో పోయేటోళ్ళు, బస్సులో పోతే ఎవరైనా కార్లో పోయేటోళ్ళు అందరూ కూడా వందే భారత్ లో వాడుకోండి. ఒక్కసారి వందే భారత్ లో పోతే మీరు ఇంక నుంచి హైదరాబాద్ దాకా కార్లో అంత రిస్క్ తీసుకొని పోవాల్సిన అవసరం లేదు. మరి వందే భారత్ మంచి ఫెసిలిటీ మీకు ఎలా మంచిర్యాల ప్రజలకు ఇది కేంద్ర ప్రభుత్వం అందించిన ఒక వరంగా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈ రామగుండం రైల్వే స్టేషన్ కు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తాం. దాంతోపాటు ఎఫ్ఓబి ఫుట్ఓవర్ బ్రిడ్జిని అతి త్వరలో 3.5 కోట్ల రూపాయలతోని ఈ రామగుండం స్టేషన్ లో ఫుట్ఓవర్ బ్రిడ్జి ప్రారంభించబోతున్నాం. మంచిర్యాలలో ఫుట్ఓవర్ బ్రిడ్జి 3.5 కోట్ల రూపాయలతోని అతి త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నాం. అది కూడా ఈ మంచిర్యాల ప్రజలకు వాళ్ళ యొక్క శుభవార్తగా ఈరోజు ప్రకటిస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా మనం అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది. నేను మళ్లీ చెప్తున్నా. కాబట్టి గతంలో బీఆర్ఎస్ పార్టీ సహకరించకపోవడం వలన, బీఆర్ఎస్ పార్టీకి ఆలోచన లేకపోవడం వలన, బీఆర్ఎస్ పార్టీ కూడా మోడీ గారిని ప్రతిసారి తిట్టి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించి కేవలం విమర్శలకే పరిమితం కావడం వలన తెలంగాణ రాష్ట్రం ఎంత నష్టపోయిందో తెలంగాణ సమాజం ఆలోచించే బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పింది. మాకు అభివృద్ధి కావాలని చెప్పండి. కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మా వివేకానంద పెద్ద మనిషి, మా వివేకానంద అందరితో మాట్లాడాలి, మంత్రులతో మాట్లాడాలి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ మోడీ గారిని తిట్టుడు బంద్ చేయమని చెప్పండి, కేంద్ర ప్రభుత్వం తిట్టుడు బంద్ చేయమని చెప్పండి. నేను వివేకానందకు బీజేపీ తెలుసు, బీజేపీలో ఉండే అనేక అభివృద్ధిని చూసే ఈరోజు వారు కార్యకర్తగా ఉన్నారు. కాబట్టి బీజేపీలో ఉన్నప్పుడు కూడా ఒక క్రమశిక్షణ కార్యకర్తల కమిట్మెంట్ తో ఇలా వివేక్ గారిని పనిచేసాడు. వివేక్ గారు కూడా కమిట్మెంట్ ఉన్నది, ఒక కసి, ఒక పట్టుదల ఉంటుంది. కాబట్టి దాన్ని ఎవరు కూడా కాదనిలే మనం. కాబట్టి అందరం కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మంత్రికి మన మంచిర్యాలకు స్టాపేజ్ ఇచ్చి మంచిర్యాల ప్రజల యొక్క కోరికను తీర్చినటువంటి నరేంద్ర మోడీ గారికి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎఫ్ఓపి కూడా
ఈరోజు శాంక్షన్ చేస్తాం. తప్పకుండా రైల్వే మిషన్తో మాట్లాడడం, వెంటనే మొన్న కూడా మాట్లాడడం, అది కూడా శాంక్షన్ చేసింది, అది కూడా అయిపోతుంది, త్వరలో ప్రారంభించబోతున్నాం. కాబట్టి సరే, రాబోయే రోజున కూడా ఈ మా రామగుండం రైల్వే స్టేషన్ ను అమృత్ బార్ లో పెట్టడానికి తప్పకుండా, మంచిర్యాలలో అమృత్ బార్ లో పెట్టడానికి తప్పకుండా సహకరిస్తాం. చేసి దీన్ని కూడా రామగుండంను కూడా, మంచిర్యాల కూడా మంచి స్టేషన్. నేను ఢిల్లీ పోయేటప్పుడు ఊకే ఈ మంచిర్యాల ఆగటం, నేను ఆగితే మా మున్నరాజ్ వచ్చి మేము మీటింగ్ లో పోతుంటే వస్తుంటే మాకు ఫుడ్ ప్యాకెట్ ఇస్తాడు, వాటర్ ప్యాకెట్ ఇస్తాడు అన్నట్టు, లేకుంటే ఏమన్నా ఫ్రూట్స్ ఇస్తాడు మాకు మంచిర్యాల అవుతుంది. అంటే మంచిర్యాల నేను ఎప్పుడైనా మంచిర్యాలలో ఆగి ఒక్క నిమిషం ఆగిన దిగి కార్యకర్తలు కలిసిపోయేటండి. ఎక్కేది రామగుండంలో ఆగేది, మళ్ళా మంచిర్యాల కూడా ఒక నిమిషం ఆగటండి. అందుకే మంచిర్యాల కూడా నేను ఏబీపీ కార్యకర్త ఉన్నప్పుడు కూడా ఈ మంచిర్యాలలో ఎక్కువ టూర్ చేసామని, యువ మోర్చాలు ఉన్నప్పుడు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ మంచిర్యాల కేంద్రంగా కూడా నేను పార్టీ కోసం పనిచేసినప్పుడు అందరి కార్యకర్తలు కలిసేవాని. మరి ఈ మంచిర్యాలతో మాకు ఎక్కువ అనుబంధం ఉంది కాబట్టి, నరేంద్ర మోడీ గారు కూడా మంచిర్యాల మీద ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి ఈరోజు ఎవరు అడిగినా ఇవ్వకుండా ఇవాళ మీ మంచిర్యాలకే వందే భారత్ స్థాపించినట్టే. ఇవాళ మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారు కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత మీ అందరూ ఉంది. కాబట్టి మీ అందరికీ ఈ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున తరలి వస్తే మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజు కూడా అందరం కలిసికట్టుగా ఈ మంచిర్యాల అభివృద్ధికి, ఈ ఉమ్మడి పెద్దపల్లి జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా ముందుకు సాగుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. భారత్ మాతాకి జై. Thank you, sir. As we come to the end of the event, I request అమృత్ భారత్ సంబంధించి కూడా ఆల్రెడీ 26 crores 26 కోట్ల రూపాయలను ఆల్రెడీ అమృత్ భారత్ కింద ఈ రామగుండం స్టేషన్ ను, మంచిర్యాల స్టేషన్ ను ఆధునీకరించడానికి సిద్దమైన. కాబట్టి నెక్స్ట్ మంచిర్యాలలో ఎయిర్పోర్ట్ గా తయారవుతుంది. మీరు ఎయిర్పోర్ట్ పోయి చాలా మంది ఎయిర్పోర్ట్ చూడరు, ఎయిర్పోర్ట్ ఎవరు చూడలేదు. నెక్స్ట్ ఈ మంచిర్యాల స్టేషన్ ను అట్లా 26 కోట్లతో తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఫోటో తీసుకోండి ఒకసారి. ఈ ఫోటో మళ్ళీ దొరకదు, మళ్ళా ఈ ఫోటో చూడండి. ఎందుకంటే ఆ దుబ్బాక కలిసినప్పుడు గట్టి అయిపోయింది. నేను దుబ్బాకలో బస్ స్టాండ్ ఫోటో చూడండి. బస్ స్టాండ్ ఫోటో ఏమంటే దుబ్బాకలో రౌండ్ అందరు బస్ స్టాండ్ చూసి అందరు రౌండ్ కొట్టేసారు. వరంగల్లో చెప్పింది నేను, వరంగల్ ఎలక్షన్ కూడా వరంగల్ రైల్వే స్టేషన్ చూడండి, వరంగల్ బస్ స్టాండ్ చూడండి, ఏది మంచి కూడా దాన్ని కొట్టేమన్నా. ఇవాళ మీరు పాత మంచిర్యాల ఫోటో తీసుకొని మళ్ళీ ఫోటో దొరికేది మీకు. నెక్స్ట్ ఎదుర్కొంటారు ఫోటో మళ్ళా 26 కోట్లతోని అమృత్ భారత్ పేరు మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా ఎయిర్పోర్ట్ తరహా అభివృద్ధి చేసిన తర్వాత అప్పుడు ఫోటో తీసుకోండి. ప్రజలు ఇబ్బంది పడకుండా దానిలో ఎక్స్టేటర్స్ కానీ, లిఫ్టులు కానీ, దివ్యాంగుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, కౌంటర్స్ కానీ, లాంజ్లు కానీ అన్ని ఒక ప్లాన్ ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళ అమృత్ భారత్ స్టేషన్లను మనం తయారు చేస్తున్నాం. కాబట్టి ఇలా మంచిర్యాల స్టేషన్ కూడా 26 కోట్లతోని అమృత్ భారత్ కింద మనం ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఇటువంటి అభివృద్ధి ఇంకా ముందు రోజుల్లో చేసే ప్రయత్నం చేస్తాం. అందరికీ నమస్కారం.